జర్నలిస్ట్ సీతారామరాజు చర్చలో చెప్పాడు పెద్ద పార్టీ పెడతాడు అనే ఆలోచన ఉన్నప్పుడే అమెరికాలో కలిసి మరీ చెప్పాడు ఎన్టీఆర్ చిరంజీవికి పార్టీ పెట్టొద్దు బ్రదర్ ఇప్పుడు ఆయన బతికుండగా కాదు ఇంకా చిరంజీవి పార్టీ పెట్టక ముందే తానా మహాసభలకు వెళ్ళిన చిరంజీవిని అమెరికాలో కలుసుకొని బ్రదర్ మీరు ఇట్లా పార్టీ పెడతారు ఇది అంతా ఆలోచన వస్తుంది ఎందుకు బ్రదర్ అంతా బాగానే నడుస్తుంది కదా కానివ్వండి ఈ సలహాలో ఆయన డిసిషన్ కొంచెం విముఖుణ్ణి చేసి వద్దు అన్న పద్ధతిలో చెప్పొచ్చారు చంద్రబాబు నాయుడు చేయటం ఇదంతా కూడా ఓకే అలాగే ప్రజారాజ్యం ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డితో కలిసి పెట్టారని కదా వీళ్ళ ఆరోపణ అంతా ఓట్లు చీల్చడానికి రాజశేఖర రెడ్డే పెట్టించాడని కూడా ఆరోపణ చేశారు కదా వీళ్ళు వదిలేయండి రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులు ఎప్పుడు శత్రువులు ఎప్పుడు ఆరోపణలు అవన్నీ మనం జాబితా ఐఏఎస్ల మీద లోకేష్ గారు అసంతృప్తి ఎందుకండి కారణం ఏంటి అంటే ఈ రెండింటికి బొమ్మ బొరుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఐపీఎస్ల మీద అసంతృప్తి ఢిల్లీలో మాట్లాడిన దాంట్లో ఆయన అడిగింది కూడా పోలీసు అధికారులు ఆర్జీవీని అరెస్ట్ చేయడం ఇట్లాంటి అంశాలు అడిగారు అడిగినప్పుడు ఆయన అసంతృప్తి అది ఎందుకంటే వాళ్ళు చేయడం లేదు సరిగ్గా కానీ అది నేను చూడట్లేదు కదా వాళ్ళు చూస్తారు అన్న పద్ధతిలో ఆయన చెప్పాడు సైమల్టేనియస్గా నిన్న రాజ్యాంగ దినోత్సవం సభలు అవి జరిగినప్పుడు దాంట్లో ఐఏఎస్ అధికారులు చాలామంది హాజరు కాలేదట సో కాకపోవడంతో కొంత ఆయన అసంతృప్తిగా ఇంతకుముందు అయితే వరుస గట్టి వచ్చేవాళ్ళు ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత కీలకమైన సమావేశానికి కూడా రావట్లేదు ఈ కోఆర్డినేషన్ కూడా చేసుకోవాల్సినంత చేసుకోవడం లేదు ప్రతిదీ చెప్పింది ఇంతకుముందు చేసి ఇప్పుడేమో ఇలా ఎందుకని ఒకటైతే ఆయన రెడ్ బుక్ కదా నేను అంబటి రాంబాబు రెడ్ బుక్ రచయితగా అన్నట్టుగా సో రెడ్ బుక్లో పేర్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా ఆయనకు మిగతా వాళ్ళకంటే ఆయన స్పెషల్ రాని వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉండి ఉంటాయని కావచ్చా అలానే జనరల్ కామెంట్ అనుకుంటున్నాను ఈ జనరల్గా ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఐపీఎస్ల గురించి మాట్లాడాడు కాబట్టి అంటే ఇంకోటి కూడా ఉంది ఎంతసేపటికి మీరే కాదు నేను కూడా మాట్లాడతాను అనేది ఒకటి కూడా ఉంది పోటీతత్వం డెఫినెట్గా ఇప్పుడు మీరు పదే పదే అన్ని విషయాల మీద మీరే మాట్లాడుతూ నెంబర్ 2 నేనే కాబట్టి అన్ని మాట్లాడతానని నేను చెప్తుంది ఇవన్నీ పవన్ దృష్టిలో ఉన్నాయి లేదా కదా మెసేజ్ అట్లా అందుతున్నప్పుడు తప్పకుండా సెకండ్ ఇన్ కమాండ్ తెలుగుదేశంలో లోకేషే కదా బట్ వాళ్ళు సార్ అన్నీ ఆయన మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉన్నారు మన వాయిస్ తగ్గిపోతుందంటే లోకేష్ గారు ఈజ్ ఎట్ లిబర్టీ కదా ఆయన ఎవరు ఆపుతారు మాట్లాడదామంటే ఎవరు అడ్డుకోరు కదా ఆయన్ని పార్టీలో డెఫినెట్గా లోకేష్కి ఒక ఇంటర్నల్ రిస్ట్రైన్స్ కొన్ని ఉంటాయి కదా అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి మంత్రి అనేది అలా ఉంచి సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడే కదా ఇప్పటికి ఇంకా మిగతా ఎలా ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఇవన్నీ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆ పెద్దరికము వాటిని కొంత సర్దుబాటు చేసుకోవాల్సి పవన్కు ఉన్నంత దీని ప్రకారం లోకేష్ ఎలా చేస్తాడు కానీ అందుకే ఇప్పుడు ఈ రకరకాల పోస్టులు పెట్టడము ఒత్తిడి పెంచడము వీటన్నిటిలో లోకేష్ ఆయన అనుయాయులు వీళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం చంద్రబాబు కూడా బ్యాలెన్స్ చేయడానికి కొంత ప్రయత్నిస్తుంటారు అని అంటారు బట్ పవన్ కళ్యాణ్ అండి మీరు మూడోది కూడా అడిగారు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన ఇంకో చోట జరిగినా తప్పకుండా బాధపడాలి అన్ని పార్టీలు ఖండించకపోవడం ఏం లేదు నిన్న కూడా మీరు అడిగారు మైనారిటీలు అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు చేశారు ఓకే కానీ దాన్ని పాలస్తీనాకు పోటీ పెట్టడం ఉంది చూడండి అది అపరిపక్వమైన అవాస్తవికమైన విషయం అక్కడ బాంబులేసి ఇజ్రాయెల్ వేల మందిని గాజాలో తుడిచిపెడుతున్న పరిస్థితి ఉందని ఐక్యరాజ్యసమితి కూడా తీర్మానం చేసిందండి మోదీ గారు కూడా చేశారండి అది తొందరగా మీరు విరమించండి గాజా మీద ఇజ్రాయెల్ దాడిని పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ మారణ హోమాన్ని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యను మీరు ఎలా పోలుస్తారండి ఇది ఎవరైనా మామూలు ఒక సంఘ పరివారం ఆయన మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ ఉప ముఖ్యమంత్రి ఒకవైపున చంద్రబాబు ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ముస్లింలు దూరం కాకుండా ఏం చేయాలరా బాబు అని నానా తంటాలు పడుతుంటే పవన్ కళ్యాణ్ పూర్తి రివర్స్ డైరెక్షన్లో అసందర్భంగా ఈ పాలస్తీనాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ కొంచెం సంయమనం చాలా అవసరం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అంటే అదాటను మాట్లాడి ఉండొచ్చు కానీ వెనకాల వేరే ఉద్దేశాలు ఉండకపోవచ్చు ఏమో కదా సార్ అదాటన మాట్లాడినా చాలా తప్పు సార్ పొరపాటు